గవయుడు పశ్చిమ సముద్రం నుంచి తీసుకొచ్చాడు, నలుడు ఉత్తర సముద్రం నుంచి తీసుకొచ్చాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసమం యథ. ఆ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అద్భుతంగా మంత్రపఠనం చేస్తుంటే ఇన్ని నదుల జలాలతో, ఇన్ని సముద్ర జలాలతో, ఇన్ని ఓషధీ జలాలతో, ఎన్ని ఓషధీ జలాలు వచ్చాయో, ఎన్ని ఓషధులు వచ్చాయో. రేపు ఆ ఓషధులన్నింటితోటి అభిషేకం స్వామికి. అంత గొప్పగా ఆయనకి అభిషేకం చేశారు. చేసి అప్పుడు బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజాన క్రమాద్యేనాభిషేచితా సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనై రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్షత రాఘవ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నం పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్రసంకాశం వాలవ్యజనముత్తమం హృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణ మాలాం జ్వలంతీం వపుష కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసవేన ప్రచోదిత సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత. కిరీటాన్ని తీసుకొచ్చి, ఇది మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించి ఇచ్చినటువంటి కిరీటం. ఈ కిరీటాన్ని ఇక్ష్వాకు వంశంలో మనువు ధరించాడు. అక్కడ నుంచి పరంపరాగతంగా రాజులందరూ దీన్ని ధరిస్తూ వచ్చారు. రామ, ఇవాళ నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు, ఈ కిరీటాన్ని నీ తల మీద ఉంచుతున్నానని అభిషేకం చేసుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని సీతమ్మతో వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క తల మీద మహర్షులందరూ మంత్రములు చదువుతుండగా ఆ కిరీటాన్ని ఒక గొప్ప వేదిక మీద ఉంచారు. రేపు కూడా ఇక్కడ 4 కిరీటములు పెడతారు, రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, హనుమకి. భరతుడు కనుకోండి యవరాజ్య పట్టాభిషేకం అని ఆ కిరీటములు పెడతారు. అభిషేకం అయిపోయి అలంకారం చేసుకుని వచ్చి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇక్కడ మంటపంలోంచి కలశలెత్తి స్వామికి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ ధ్రువంతే రాజావరుణో అన్న మంత్రాలు జరుగుతుండగా కిరీటాలు ధారణ చేయిస్తారు. పట్టాభిషిక్తుడవుతాడు రామచంద్రమూర్తి. కాబట్టి అలా పట్టాభిషిక్తుడిని చేశారు. వశిష్ఠ మహర్షి కిరీటం పెట్టారు. వెంటనే పరమ సంతోషపడిపోయి దేవేంద్రుడు వాయువుతో పద్మాల మాల పంపించాడు, సువర్ణ పద్మాల మాల, ముత్యాలహారాన్ని పంపించాడు. అవన్నీ కూడా ధరించి రామచంద్రమూర్తి పరమప్రసన్నుడై కూర్చునుండగా ప్రజలందరూ చూసి ఆనందపడిపోయారు. ఆ పక్కన సుగ్రీవుడు, విభీషణుడు, భరతుడు వీళ్ళందరూ కూడా చామరాలు వేశారు. ఆయనకి తెల్లటి ఛత్రం పట్టారు. రాజలాంఛనాలన్నీ కూడా ఇచ్చారు. లక్షల సంఖ్యలో గుర్రాల్ని, పాడియావుల్ని, గోవులని, వందల కొలది వృషభాల్ని రాముడు ఆ బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. దేవతలు, గంధర్వులు గానం చేశారు. పైరు పంటలతో కలకలలాడిపోయింది. చెట్లు కనువిందు చేశాయి. అసలు ఆ ప్రజల యొక్క ఆనందానికి అంతులేదు. ఆనాడు అయోధ్యకి చెల్లింది, రేపు విశాఖకి చెల్లుతుంది. అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది. అందరికీ అన్నీ ఇచ్చాడు రామచంద్రమూర్తి, ఎవ్వరినీ చిన్నపుచ్చలేదు. సుగ్రీవుణ్ణి పిలిచాడు, మణులు పొదిగినటువంటి బంగారు హారం ఇచ్చాడు. అర్కరశ్మి ప్రతీకాశం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్న మనుజర్షభ. గొప్ప కాంతి కలిగినటువంటి బంగారు హారాన్ని మణులతో ఉన్నదాన్ని ఇచ్చాడు. అంగదుణ్ణి పిలిచి వైఢూర్యమణి చిత్రేచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. అంగదుడికి మంచి 2 భుజకీర్తుల్ని అంగదుడికి ఇచ్చాడు. మణిప్రవరజుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయి ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం. తెల్లటి వస్త్రాల జత, తెల్లటి ముత్యాల హారం హనుమకి రామచంద్రమూర్తి అనుగ్రహించారు. వెంటనే ఆ ముత్యాలహారం వేసుకుని ఎప్పుడు వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. ఆ తెల్లటి బట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు. అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు. చిట్ట చివర విభీషణుణ్ణి పిలిచి
తన యొక్క కులదైవం అయినటువంటి ఆ రంగనాథస్వామి మూర్తినిచ్చారు. దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని విభీషణుడు సంతోషించాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాను, ఎవరికి ఇవ్వకపోవడం అన్న మాట లేదు. అందరూ ఆనందపడిపోతున్నారు. మధురమైనటువంటి పదార్థాలతో భోజనాలు, పలహారాలు అన్నీ తిన్నారు, పానకాలు తాగారు, సంతోషపడిపోయారు. అటువంటి సమయంలో సీతమ్మ ప్రత్యేకంగా మళ్ళీ మెడలోంచి ఒక హారం తీసి పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసింది. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ ఏతాని సంశయ. అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీ మెడలో హారాన్ని తీసి పట్టుకున్నావేమి సీత అని అడిగితే సీతారాములది ఒకటే హృదయం అని ఎలా చెప్పగలం? అది తీసి పట్టుకోగానే రాముడు చూశాట, చిన్న నవ్వు నవ్వి, సీత నువ్వు ఎవరి కోసం తీశావో నాకు తెలుసు. పౌరుషము, పరాక్రమము, ప్రతిభ పరిపూర్ణంగా కలిగిన వాడెవరో ఆయనకి ఇయ్యి అన్నాడు. ఎందుకని? సీతారాములు కలుసుకోవడానికి కారణమైన మహానుభావుడు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. వెంటనే ఆ తెల్లటి ముత్యాల హారాన్ని సీతమ్మ మెడలోది తీసి హనుమకిచ్చింది. హనుమ సంతోషపడిపోయి వెంటనే ఆ మాల మెడలో వేసుకున్నారట. దదౌసావాయుపుత్రాయ తంహారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఒక తెల్లటి మేఘం వచ్చి ఆ మేఘం మీదకి చంద్రకిరణాలు పడితే ఆ మేఘం మెరిసిపోతుండగా ఓ పర్వతం మీదకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆ ముత్యాల హారం వేసుకున్నటువంటి హనుమ అంత గొప్పగా ఉన్నారట. రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతిపూజిత లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయద్విభీషణ. ఆ కులధనం అంటే రాముడు పూజ చేసేటటువంటి మూర్తిని పొందినటువంటి రాముడు విభీషణుడు ఎంతో సంతోషించి రంగనాథమూర్తిని స్వీకరించి కృతార్థుడయ్యాడు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయాత్వం పితృభిర్ధృతాయ తాం యవరాజ్యే ధురముద్వహస్య. నాతో పాటుగా నువ్వు కూడా యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నాడు. కాదన్నయ్యా, నేను ఏది కోరి నీతో అరణ్యవాసం చేయలేదు, నేను ఏది కోరుకుని సేవ చేయలేదు, నాకు ఎప్పుడూ నీ సేవాభాగ్యమే కావాలి. నాకన్నా ముందు పుట్టినవాడు భరతుడున్నాడు, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. రాముడు రాజారాముడయ్యాడు. సీతమ్మతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు. లక్ష్మణుడి సహకారంతో భూమినంతటినీ పరిపాలించాడు. రాముడు రాజ్యం చేస్తుండగా స్త్రీలకి వైధవ్యం కలగడం అన్న మాట లేదు, క్రూర మృగముల బాధ లేదు, పెద్దలు బ్రతికుండగా పిల్లలు మరణించడం అన్న మాట ఎక్కడా లేదు. పూర్ణాయుర్దాయాన్ని పొంది పెద్దలు వెళ్ళిపోయిన తరువాత పిల్లలు ఉత్తరక్రియలు చేయడం అనేటటువంటి మంచి లక్షణమే నడిచింది. ప్రజలందరూ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. సంతానాభివృద్ధిని ఆరోగ్యంతో ప్రజలు ఆనందంగా గడిపారు. నిత్యపుష్పా నిత్యఫలా తరవ స్కంధ విస్తృతా కాళే వర్షీ చ పర్జన్య సుఖస్పర్శ చ మారుత బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభి అసన్ ప్రజా ధర్మరత రామే శాసతి నృతా సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భాతృభిः సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం ఎప్పటే శృణుయాల్లోకే నరః పాపాద్ విముచ్యతే పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజే లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రామ రిపుంశ్చప్యధితిష్టతి రాఘవేణ యథామాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితాః శ్రుత్వా రామాయణ విధం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్టకర్మణః శృణోతి ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధాదానో జితక్రోధో దుర్గాణి అతి తరతి అసౌ సమాగమం ప్రవాసంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్
ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే ప్రశృణ్వతాత్ వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రమాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాం పూజయంశ్చ పటేంశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణ ప్రభుః సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఈ రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం, వాల్మీకి మహర్షి చేత రచింపబడినది. ఇందులో ఒక అక్షరం అంటే ఒక అక్షరం కూడా కల్పితము లేదు. ఇది ఇతిహాసము. బ్రహ్మగారిచ్చినటువంటి వరంచేత రహస్యంచ ప్రకాశంచ, రహస్యమైన విషయము బహిరంగంగా తెలిసిన విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి ఇంత గొప్పగా రచించి ఇచ్చారు. రాముడి పరిపాలన చేస్తున్న కాలంలో చెట్లన్నీ నిత్యము పువ్వులతో కాయలతో పళ్ళతో శోభిల్లుతూ ఉన్నాయి. వాయువు ప్రసన్నంగా వీస్తుండేది. అన్ని వర్ణముల వారు కూడా తమ తమ ధర్మాన్ని అంత గొప్పగా అనుష్ఠించారు. ఎవరి నోట విన్నా రామ 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 అన్న మాటలే. అందరి కోరిక రాముణ్ణి చూడాలన్న కోరికే. అందరూ ధర్మనిరతులే, అందరూ సత్యాన్ని పలికేటటువంటి వారే. ఎక్కడ ఏ విధమైనటువంటి కలహాలు లేవు. 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేశాడు. ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు, వాళ్ళకి ఉన్న గండకాలములు తొలగిపోతాయి. ఇది ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి. పుత్రులు కలగాలని, సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది, ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది. రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు. అట్లాగే ఆ రాఘవుణ్ణి కన్న తల్లి కౌసల్య, లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్న సుమిత్ర, భరతుణ్ణి కన్న కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకొని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతులవుతారు. అట్లాగే ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. రాజ్యమును పోగొట్టుకుని శత్రువుల చేత బాధలు పడుతున్నటువంటి రాజులు తిరిగి రాజ్యాన్ని పొందుతారు. ఎవరు దీని యందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి రామాయణాన్ని శిరసు వంచి వింటున్నారో అటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని పుత్రలాభాన్ని పొందుతున్నారు. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ రామాయణ కావ్యాన్ని పఠించినా చదివినా విన్నా ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. రామాయణాన్ని పరిపూర్ణంగా విన్న కారణం చేత గత తరాలలో నరకంలో పడిపోయిన పితృదేవతలు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. అంత గొప్పది రామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ రామాయణం సర్వశుభకరం, మనోహరమైనటువంటి కథ. నాకు అర్థము కాదు అన్నవాడు లోకంలో ఉండడు. ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది. రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి చిట్ట చివరి నిమిషంలోనైనా రాముడు ప్రత్యక్షమై జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతారు. రామానుగ్రహం కలిగిన వాడికి ఇది నాకు కావాలని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అన్నిటిని రాముడే చూస్తాడు. కుటుంబాన్నంతటినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. అంటే దాని అర్థం తన తర్వాత కూడా తరతరాల్ని పట్టి రామాయణం రామభక్తి కాపాడతాయి. అంత గొప్పది రామాయణాన్ని వినడం. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామై. ఇది బుద్ధి కౌశలాన్ని పెంచుతుంది, సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమభావాన్ని పెంచుతుంది, సుఖశాంతుల్ని పెంచుతుంది. సమస్త సంపదలను అభిలేషించి నియమనిష్టలతో బ్రతికి శాంతిని పొందాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రామాయణాన్ని చదువుకుంటారు, రామాయణాన్ని వింటారు. అంత గొప్పది ఈ రామాయణం.
మనందరం కోరుకోవలసినది ఏది అంటే ధర్మం 4 పాదాల నడవడానికి, ధర్మం నిలబడడానికి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏ ధర్మము అంటే ప్రీతో, ఏ ధర్మము కోసమో ఆయన అవతారాలు స్వీకరిస్తూ ఉంటారో అట్లా ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని ముక్త కంఠంతో ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా 3 మాటలు చెప్పండి అంటున్నారు. ఏవమేతత్పురావృత్తాం ఆఖ్యానం భద్రమస్తువ ప్రావ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం దేశాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా. పితృదేవతలు అంత ఆనందపడతారట. ఇన్నాళ్ళకి మా తరాల్లో ఒకడు రామాయణాన్ని చెప్పాడు, ఒకడు విన్నాడు, రామాయణం చదువుకున్నారని అంత ఆనందపడతారట. భక్త్యా రామస్య ఏ చేమాం సహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రివిష్టపే. ఈ రామాయణ కావ్యాన్ని మళ్ళీ తిరిగి వ్రాసినా కూడా అంతగా రామచంద్రమూర్తి 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. ఇంత గొప్పదైనటువంటి రామాయణం దేశశ్రేయస్సు కొరకు ఎప్పుడూ చెప్పబడుతుండాలి, ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి, ఎప్పుడూ వింటూ ఉండాలి. అంతటి అనుగ్రహమూర్తి రామచంద్రమూర్తి, అంతటి కరుణామూర్తి సీతమ్మ తల్లి. ఇప్పటికీ ఎక్కడ రామాయణం చెప్పబడుతూ ఉంటుందో అక్కడికి హనుమ వచ్చి తల ఉంచుకుని కందుల వెంట ఆనంద భాష్పాలు పడుతుండగా రామాయణాన్ని వింటారు. ప్రత్యక్ష ప్రమాణములతో పెద్దలు నిరూపించినటువంటి గొప్ప విషయం రామాయణం. అటువంటి రామాయణం పూర్తి చేసినప్పుడు అందరం 3 మాటలు రామాయణంలో ఎట్లా చెప్పబడిందో అట్లా బలం విష్ణోః ప్రవర్ధతాం అనాలి. కాబట్టి నేనంటాను, మీ అందరూ కంఠాలు దాచుకోకుండా రాముడు సంతోషించేటట్టుగా గట్టిగా అనండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం.